హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక రవి శృతిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక తర్వాత బాలు, "డబ్బుడమ్మా, నువ్వు అప్పుడే వచ్చేసావా? మీ అమ్మ ఈ గొడవని అలుసుగా తీసుకొని నీ చేత వరకట్నం కేసు, వేధింపుల కేసు అని అంటూ ఉంటే, రే ఆపరా అని చెప్పేసి అంటుంది. ఈ ఇంటికి ముగ్గురు కోడళ్ళు వచ్చారు. ఏ రోజు ఎవరైనా కట్నం తెచ్చారా? తేలేదని నేను ఏ రోజైనా అడిగానా? తెచ్చుకొని వాళ్ళనే బాగుపడమని చెప్పాను అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అవును, బంగారం పెట్టినోళ్ళని మాత్రం చులకనగా చూస్తావు. ఆ బంగారం అంతా వీడికిచ్చి మింగమంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక తర్వాత బాలు వాళ్ళ నాన్న, అమ్మ శృతి, భార్యాభర్తలు గొడవ పడితే అలా పుట్టింటికి వెళ్ళకూడదమ్మా, ఏదైనా శుభకార్యాలకు పండగకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక తర్వాత బాలు చూపిస్తూ, ఇలాంటి ఫ్రాడ్ గాడితోనే పార్లర్ అమ్మ కాపురం చేస్తుంది. వీటితో పోల్చుకుంటే రవి చాలా మంచోడు కదా, అప్పుడప్పుడు నైటీలు వేసుకుంటాడు అంతే అని చెప్పేసి అనగానే, ఏదో ఒకరోజు వేసుకుంటున్నందుకు జీవితాంతం నాకు నైటీలు వేస్తూనే ఉంటావా అని గట్టిగా అరుస్తాడు.